శాసిస్తున్నారు. నాన్ డెమోక్రసీస్నే కాదు ప్రజాస్వామిక వ్యవస్థల్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శాసిస్తున్నారు. సార్ సార్ భారతదేశం చాలామంది ఈ అమెరికా అంటే ఎగబడి వెళ్తున్న పరిస్థితి. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత భారత్ అమెరికా సంబంధాలపై ట్రంప్ 2.0 ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుందని అందులోని ప్రశ్న. అంటే ఇప్పుడు ట్రంప్ ఖచ్చితంగా ఇండియా పైన కూడా టారిఫ్స్ విధిస్తాడు. ఇండియా ఇస్ ఎ టారిఫ్ కింగ్ అని విమర్శించాడు. నిజంగా చెప్పాలంటే ఇండియాలో టారిఫ్ ఎవరేజ్ టారిఫ్ జస్ట్ 17%. కానీ మన పైన అన్ఫేర్గా అటాక్ చేస్తున్నాడు. సో భారీగా టార్గెట్స్ ఏం లేవు. ఈవెన్ అమెరికాకు ఇండియాకు మధ్య ట్రేడ్ కూడా చైనాతో ఉన్నట్లు అన్బ్యాలెన్స్గా లేదు. మీకు ఉదాహరణకు చైనాతో ట్రేడ్ డెఫిసిట్ $442 బిలియన్ ఉంటుంది, $443 బిలియన్ ఉంటే ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ $44 బిలియన్. అందులో డిఫెన్స్ ఇంపోర్ట్స్ కూడా కలిపితే అసలు డెఫిసిటే ఉండదు. ఎందుకంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ లెక్కల్లో డిఫెన్స్ ఇంపోర్ట్స్ను పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఇండియా దిగుమతి చేసుకునే మొత్తం డిఫెన్స్ దిగుమతుల్లో 13% దాకా అమెరికా నుంచే. సో ఈవెన్ మనకు అమెరికాకు మన సర్వీసెస్లో మనకు కాస్త సర్ప్లస్ ఉంది, అదంతా $7-8 బిలియన్. మీకు మనతో పోలిస్తే చైనాతో డెఫిసిట్ 9.5 టైమ్స్ ఎక్కువ ఉంది. కానీ మనను చైనాను ఈక్వల్గా ట్రంప్ తిరుగుతున్నాడు. విచిత్రం ఏంటంటే అందువల్ల ఇప్పుడు ఇండియాకు అమెరికా చట్టం ఉంది, జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జిఎస్పి అని. ఆ జిఎస్పి కింద భారతదేశానికి కాస్త కొన్ని రకాల వస్తువుల ఎగుమతుల పైన డ్యూటీస్ ఉండేవి కావు. అంటే వాటిని తొలగించారు. ఇప్పుడు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇండియాకు వర్తించదని చెప్పేశాడు. సో అది ఈవెన్ మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కూడా లేదు. అందువల్ల ఖచ్చితంగా మన దేశ వస్తువులపైన కూడా టారిఫ్ పెంచుతాడు అనివార్యం. కానీ అమెరికన్ ఎకానమీలో ఇండియన్స్ అనేది కీలకం. ఎందుకంటే మన ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటారు, స్టెమ్ కోర్సెస్లో అమెరికాలో చదువుతున్న వాళ్ళు 25% ఇండియన్సే స్టెమ్ మ్యాన్ పవర్లో. మీకు అందుకే H1B వీసాలను ఉపయోగించుకునే వాళ్ళు 60% ఇండియన్సే. సో ఇప్పుడు H1B వీసా అయితే ఇప్పటి వరకు పాజిటివ్గా మాట్లాడాడు ట్రంప్, ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ అని. మళ్ళీ రేపు ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే ఇదివరకు ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు H1B వీసాల పైన కూడా ఆంక్షలు విధించారు. అయితే ఇది ఏంటంటే అమెరికన్ ఎకానమీ కూడా కీలకం. ఎందుకంటే ఇలా H1B వీసాల పైన పనిచేస్తున్న వాళ్ళు ఎవరేజ్ ఒక అమెరికన్ వర్కర్తో పోలిస్తే 60% తక్కువ శాలరీకి పనిచేస్తున్నారు. సో దే ఆర్ ఒక రకంగా చీప్ మ్యాన్ పవర్, సబ్సిడైజ్ మ్యాన్ పవర్. ఇప్పుడు అమెరికన్ మల్టీనేషనల్స్ గవర్నమెంట్ రిపోర్ట్ ఉంది యుఎస్ మల్టీనేషనల్స్ పైన. సో అమెరికన్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మల్టీనేషనల్స్లో పనిచేసే మ్యాన్ పవర్లో 12% ఇండియన్స్. మీకు మల్టీనేషనల్ కంపెనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన పెడుతున్న ఎక్స్పెండిచర్లో 8% ఇండియాలో. మీకు మల్టీనేషనల్ కంపెనీస్ $1 ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మ్యాక్సిమం రేట్ ఆఫ్ రిటర్న్ ఇండియాలో వస్తుంది వాళ్ళకు. ఇది యుఎస్ మల్టీనేషనల్స్కు. అందువల్ల వాళ్ళు వట్టిగానే మన ఇండియాకి రావడం లేదు, ఇండియా మీద ప్రేమతో కాదు. అనివార్యంగా ఇండియన్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద అమెరికన్ ఎకానమీ ఇన్ ఎ వెరీ బిగ్ వే. సో మనకు ఇప్పుడు మరి ఇలా ఉండగా మన ఇండియాతో ఎలా ఉంటాడు? ఎందుకంటే ఆయన అమెరికా ఫస్ట్ అని అంటున్నాడు. సో మన గతంలో చూసాం, మన హార్లీ డేవిడ్సన్ లాంటి వాటిపైన, ఇప్పుడు టెస్లా పైన, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రాయితీలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్లు చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఇండియాకు అమెరికాకు మధ్య బలమైన ఆర్థిక బంధం ఉంది. ఇప్పుడు మనము ప్రపంచంలో ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకునేలో గ్లోబల్ డిఫెన్స్ ఇంపోర్ట్లో 9.8% ఇండియానే చేసుకుంటుంది. ఇండియా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫెన్స్ ఇంపోర్టర్. ఒకప్పుడు మనం 75% రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్లు 1/3 33% పడిపోయినాయి. అమెరికాది 13% పెరిగింది. అందువల్ల ఇప్పుడు డిఫెన్స్ ఇంపోర్ట్స్లో కూడా డిఫెన్స్ రంగంలో ఎలా వ్యవహరిస్తారు? మన పైన ఇదివరకు గతంలో మనం రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పెడతానంటే చాలా తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని బెదిరించారు. అఫ్కోర్స్ ఇండియా కాస్త ఉపశమనం ఇచ్చారు. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద మన పైన ఆంక్షలు పెడతానన్నాడు. సో అందువల్ల హైలీ అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాడు. ఖచ్చితంగా ఇండియానే కాదు, అమెరికా ఫస్ట్ అనే తన పాలసీ వల్ల అనివార్యంగా ఇండియన్స్ పైన కూడా పడుతుంది. మనం ఇంత సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాం.
ఇప్పుడు అమెరికాలో చదువుకునే వాళ్ళలో 3,20,000 మంది ఇండియన్స్ ఉన్నారు. వీళ్ళు ఏటా $7.7 బిలియన్ అమెరికాలో ఖర్చు చేస్తున్నారు. సో అందువల్ల ఒకవైపు ఏమో నేను ఈ గణాంకాలు మీకు ఇచ్చాను ఇప్పుడు. 3,20,000 మంది విద్యార్థులు ఏటా $7.7 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. అమెరికాలో ఉండే స్టెమ్ మ్యాన్ పవర్లో 25% ఇండియన్స్. మరి ఈ కంట్రిబ్యూషన్ అమెరికాకు అవసరం. అమెరికన్ ఎకానమీని మనం సబ్సిడైజ్ చేస్తున్నాం ఒక రకంగా. అదే సమయంలో మన పైన అటాక్ చేస్తా టారిఫ్ కింగ్ ఇండియా, హైయెస్ట్ టారిఫ్ ఇండియా పైనే ఉన్నాయంటున్నాడు. సో అందువల్ల ఇండియా నెసెసిటీ ఉంది. అదే సమయంలో వరల్డ్లో అందరిపైన అమెరికా ఫస్ట్ అనే పాలసీలో భాగంగా అటాక్ చేస్తా అంటున్నాడు. మరి ఇది ఎలా ప్లే అప్ అవుతుంది అనేది సంథింగ్ టు బి వాచ్. బట్ డెఫినెట్గా క్రిటికల్ మూమెంట్ ఉంటుంది. ఆల్రెడీ ట్రంప్ ప్రభావం రష్యా పైన అమెరికా శాంక్షన్స్ బైడెన్ ప్రభుత్వమే పెంచింది. ఫలితంగా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు $82 పెరిగింది ఒక బ్యారెల్ చమురు ధర. ఇప్పుడు 82 కాదు 85, 90 వరకు కూడా పెరుగుతుంది అంటున్నారు. అలా పెరిగితే అనివార్యంగా మన ఎకానమీ పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు ఈవెన్ రూపాయి విలువపై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే అమెరికా డాలర్ను స్ట్రెంగ్తన్ చేయాలి అనే ట్రంప్ విధానం కనుక డాలర్ బలపడడం వల్ల రూపాయి $86-87 డాలర్కి 86-87 రూపీస్ పడిపోయింది. అందువల్ల ఇండియన్ ఎకానమీ సీరియస్ ఛాలెంజెస్ అయితే ట్రంప్ ఎరాలు ఎదుర్కోక తప్పదు. అంటే ట్రంప్ భారతదేశ ఆర్థిక ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా ఉంటుందంటారా సార్? మెరుగుపరిచే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాలంటే ఒకటి, మన రూపాయి విలువ పడిపోతుంది. ట్రంప్ ప్రభావం చాలా క్లియర్గా కనబడుతోంది. ఈవెన్ బ్రిక్స్ కరెంట్ దేశాలు హెచ్చరించాడు, ఇండియా కూడా అందులో భాగం. మీరు కనుక డీడాలరైజేషన్కి వెళితే మీ పైన నేను ఆంక్షలు విధిస్తాను అని. అసలు బ్రిక్స్ కరెన్సీ కామన్ కరెన్సీ అనేది దరిదాపులో కూడా ఆలోచనలో లేదు. అయినా కూడా హెచ్చరించాడు. బ్రిక్స్ కరెన్సీ అంత ఈజీ కాదు. ఇప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కామన్ కరెన్సీకి దగ్గరలో ఉన్నాయా? అది ట్రంప్కు తెలియదా? అయినా కూడా హెచ్చరించాడు, మీరు కనుక డాలర్ కాక వేరే వాటికి వెళ్తాను అంటే మీ పైన తీవ్ర ఆంక్షలు ఉంటాయని బెదిరించాడు. సో అందువల్ల మీకు డాలర్ బలపడుతున్న కొద్దీ ఇండియన్ ఎకానమీ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. అలాగే డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్దీ ట్రంప్ విధానాల వల్ల మీకు మన దేశం నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ నుంచి ఈ మంత్ ఈ కొత్త ఏడాదిలోనే $2 బిలియన్ వెళ్ళిపోయాయి. ఫలితంగా కూడా మన రూపీ పైన ప్రభావం పడింది. అందువల్ల డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్దీ ఇండియన్ ఎకానమీ పైన అనివార్యంగా ఇంపాక్ట్ పడుతుంది. అలాగే మన ట్రేడ్ ఇప్పుడు ఈ మంత్ డిసెంబర్లో కొద్దిగా ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది, కానీ నవంబర్లో అయితే రికార్డు స్థాయిలో $38 బిలియన్ మన ట్రేడ్ డెఫిసిట్ వెళ్ళింది వాణిజ్యం లోటు. ఈవెన్ ఒక దశలో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా 2.8% ఆఫ్ జీడిపికి వెళ్ళింది. అందువల్ల డెఫినెట్గా మన ఎగుమతుల పైన ఇప్పటికే ఎక్స్పోర్ట్స్ పెరగడం లేదు. ఇప్పుడు అమెరికా అనుసరించే విధానాలు, ఎందుకంటే భారతదేశం చేసే ఎగుమతుల్లో గణనీయమైన భాగం అమెరికాకి చేస్తుంది. సో ఇండియా వెరీ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అమెరికా. సో అందువల్ల మరి అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రంప్ అక్కడ ఇంపోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్లు పెడితే ఖచ్చితంగా మన ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. ఇప్పుడే ఎక్స్పోర్ట్స్ స్లో డౌన్ ఉన్నాయి, వీటి వల్ల మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ట్రంప్ విధానాల వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే, ఎందుకంటే ఈ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ వల్ల మీకు ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అది ఇండియన్ ఎకానమీ పైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో H-1B వీసాల వల్ల మన ఐటీ కంపెనీలు పెద్ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ. మన సర్వీసెస్ ట్రేడ్లో అమెరికాలో కాస్త సర్ప్లస్ కూడా ఉన్నాం. అందుకు ప్రధానమైన కంట్రిబ్యూషన్ చేసేది ఐటీ రంగం. మరి H-1B వీసాల పైన ఇప్పటివరకైతే రెస్ట్రిక్షన్స్ పెట్టా అంటున్నాడు, కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ నుంచి చాలా ప్రెషర్ ఉంది. మీరు ఓపీటీ పైన ఆంక్షలు పెట్టండి, H-1B వీసాల పైన ఆంక్షలు పెట్టండి అని. బట్ వీటికి ట్రంప్ మరి ఆ లాబీకి తల వంచి కనుక రెస్ట్రిక్షన్లు పెడితే అది ఖచ్చితంగా మన ఐటీ కంపెనీల ప్రాఫిటబిలిటీ మార్జిన్ల పైన తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. సో అందువల్ల ఒక ఆన్షియస్ మూమెంట్ అయితే డెఫినెట్గా ఉంది ఇండియన్ ఎకానమీకి. సో బట్ ఒక అడ్వాంటేజ్ అంటే ఇండియన్ ఎకానమీ పూర్తిగా ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. మనం గ్లోబల్ ఎకానమీతో కనెక్ట్ అయి ఉన్నా చైనా లాగా ఇతర దేశాల్లాగా మనం హైలీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. దాంతోపాటు ఈ అమెరికా అనుసరించే విధానాలను ఎదుర్కోవటానికి ఇండియా ఇప్పటికీ కూడా ప్రిపేర్ అవుతూ వచ్చింది. మీరు గమనిస్తే రష్యా ఆయిల్ నుంచి సప్లైస్ దెబ్బతింటున్నాయి కనుక మన ఇతర దేశాల నుంచి ఆయిల్ సప్లైస్ గురించి ఆల్రెడీ ఆలోచిస్తున్నాం మనం. సో అందువల్ల అమెరికా మన పైన టారిఫ్స్
విధిస్తే మనం కూడా టారిఫ్ విధించాం గతంలో, అమెరికా వాల్నట్ల పైన విధించాం. సో దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇండియా విల్ ఆల్సో ప్రిపేర్. అందుకే ఇటీవల ఈవెన్ చైనాతో నుంచి కూడా ఎఫ్డీఐ స్వీకరించాలని చెప్పి మన గవర్నమెంట్ డిసైడ్ చేసింది. చైనాతో బార్డర్ కూడా డిస్ప్యూట్ కాస్త రిలాక్స్ అయింది. కారణం ఏంటంటే తెలిసింది, ఎందుకంటే అమెరికా అనుసరించే విధానాల వల్ల ఇండియా ఎఫెక్ట్ అవుతుంది కనుక దానికి తగ్గట్టు కౌంటర్ మెజర్స్ ఏం తీసుకోవాలి అనేది అన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి, ఇండియా కూడా ఆలోచిస్తుంది. సార్, ఏదైతే మీరు ఇప్పుడు ప్రస్తావించారో చైనా అని కూడా భారతదేశం స్నేహపూర్వకంగా ముందుకు సాగాలన్న ఆలోచనతో సాగుతుందని, కానీ చైనాపై ట్రంప్ ద్వేషం భారత్కు మేలు చేస్తుందా చేడు చేస్తుందా? ఇట్ కెన్ గో ఇన్ ఎనీ వే. ఒకటి ఇప్పుడు చైనా ప్లస్ స్ట్రాటజీ అని మీ కోవిడ్ తర్వాత ట్రంప్తో సంబంధం లేకుండానే కోవిడ్ తర్వాత చైనా ప్లస్ స్ట్రాటజీని మన వాళ్ళు అనుసరించారు. ఎందుకంటే ప్రపంచం అనుసరించింది. కారణం ఏంటి అంటే ఒక్క దేశం పైన ఆధారపడితే కష్టం అవుతుందని. దాని నుంచి మన దేశం బాగా డెవలప్ లాభం అవుతుంది. చైనాను వదిలి వెళ్తున్నా లేదా చైనాతో పాటు ఇంకో దేశంలో పెట్టుబడులు పెడుతున్న వారి వల్ల భారతదేశానికి వస్తాయి పెట్టుబడులు, మన ఆత్మనిర్భరతకు ఉపయోగపడుతుంది, మన మేక్ ఇన్ ఇండియాకు ఉపయోగపడుతుంది అన్నారు. కానీ ఇండియాకి వచ్చింది తక్కువ, వియత్నాంకి వెళ్ళింది ఎక్కువ. సో అందువల్ల చైనా పైన ఆంక్షలు ఆటోమేటిక్గా ఇండియాకు లాభం అవుతుందని చెప్పలేము. దాన్ని మనం ఉపయోగించుకునే స్థితిలో ఉంటే లాభం అవుతుంది. ఇప్పుడు అందువల్ల అమెరికా చైనా పైన అటాక్ పెట్టడం గ్యారంటీ. ఇప్పుడు కానీ అదే సమయంలో అమెరికా చైనా రిలేషన్స్లో మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడు ఉదాహరణకు లైసెన్స్డ్ కొన్ని ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంటాయి. అండ్ అమెరికా ఇప్పుడు క్రిటికల్ టెక్నాలజీస్, డ్యూయల్ యూజెస్ టెక్నాలజీ, చైనాపై కూడా చిప్స్, అడ్వాన్స్ చిప్స్ పైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు పెడుతుంది. అది కూడా మన ఇండియన్ ఎకానమీ పైన కూడా నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి కూడా మరి అమెరికా చైనా పైన ఎలా పెడతాడో ఇండియా పైన కూడా పెట్టే అవకాశం ఉంది. అందువల్ల మీకు చైనా పైన చైనా స్పెసిఫిక్ పాలసీ ఉండదు అమెరికాది. తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏ కంట్రీ పైన టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు ఇంత చెప్తున్నాడు కదా చైనా వ్యతిరేక, మీకు ఒక్క లెక్క చెప్తాను. ఇప్పుడు మన టోటల్ అమెరికా మనకు చేసే ఎగుమతుల్లో కేవలం 0.4% రిస్ట్రిక్టెడ్ ఎగుమతులు, అంటే లైసెన్స్డ్, అంటే కంపల్సరీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని రూల్స్ ఉన్న రిస్ట్రిక్టెడ్ ఎగుమతులు 0.4%. అదే చైనా విషయంలో 0.8%. మరి చైనా పైన ఇన్ని ఆంక్షలు ఉన్నా కూడా మనకన్నా ఎక్కువగా క్రిటికల్ టెక్నాలజీ చైనాకు వెళ్తున్నాయి. అందువల్ల ఇవన్నీ ఒక స్ట్రేట్ జాకెటెడ్గా ఉండవు. బట్ డెఫినెట్గా అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ట్రేడ్ను ప్రభావితం చేస్తుంది, ప్రపంచ ఎకానమీని ప్రభావితం చేసినప్పుడు అది ఖచ్చితంగా మనలాంటి ఎకానమీకి కూడా ఉంటుంది. అందువల్ల మీరు చైనా ఇంపోర్ట్స్ పైన ట్యాక్సెస్ పెంచి, సుంకాలు పెంచి ఇండియన్ నుంచి వచ్చే వాటిపైన నేను పెంచాను అన్నప్పుడు మనకు లాభం. ఇప్పుడు ఏమంటున్నాడు, చైనా నుంచి వచ్చేది, ఇండియా నుంచి వచ్చేది, కెనడా నుంచి వచ్చేది అన్ని దేశాల మీద పెడతా అంటున్నాడు కదా. అన్ని దేశాల మీద పెట్టినప్పుడు మనకు వచ్చే ప్రయోజనం ఎలా ఉంటుంది? అంటే ఓవరాల్గా ట్రంప్ అన్నది ఎటువైపు తిరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అంటారా ఆయన వ్యవహార శైలి? అంటే కొంత అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నా కూడా కొంత మనం అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా అమెరికా ఫస్ట్ అనే పాలసీ అనుసరిస్తాడు. ట్రేడ్ వార్స్ పెరుగుతాయి, ట్రేడ్ ఘర్షణలు పెరుగుతాయి. సో అనేక రకాలుగా రకరకాల దేశాలను నయానా భయానా బెదిరించడం పెరుగుతుంది. ఈ అంటే ప్రెషరైజేషను, ఆన్ ట్విస్టింగ్ అంటారే, ఆన్ ట్విస్టింగ్ పెరుగుతుంది. సో బట్ స్టిల్ అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ వరల్డ్ ఎకానమీలో పెరుగుతుంది, వరల్డ్ పాలిటిక్స్లో పెరుగుతుంది. సో దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ట్రంప్ యొక్క స్వభావం అది. తర్వాత మీకు ట్రంప్ అమెరికా